అంబర్పేట్ BHEL ఫ్లైఓవర్లను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తెలంగాణలో 2000 కోట్లతో చేసే పనులను వర్చువల్గా ప్రారంభించారు. జాతీయ రహదారులను వేగంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. GHMC గ్రౌండ్స్ లో 2200 కోట్ల వ్యయంతో 15 పనులకు వర్చువల్ గా శంకుస్థాపన, మరో 6 పనులను ప్రారంభించారు గడ్కరీ. తర్వాత అంబర్పేట్ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో హైవేలను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సర్వీస్ రోడ్లు, ఫుట్పాత్లు నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్డును 4 లైన్లుగా మార్చుతున్నామన్నారు. కృష్ణా నదిపై 1200 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా మీ శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు నితిన్ గడ్కరీ. భారత సర్కార్ की ओर से आदरणीय मोदी जी के नेतृत्व में तेलंगाना के विकास के लिए मेरे विभाग की ओर से हम पूरा सहयोग करेंगे, इस बात का आप सबको विश्वास दिलाता हूं। तेलंगाना में करीब 1 लाख करोड़ रुपए खर्चा करके हम नए ग्रीन एक्सिस कंट्रोल एक्सप्रेस हाईवे बना रहे हैं। इंदौर से हैदराबाद कॉरिडोर 770 किलोमीटर 17,000 करोड़, तेलंगाना का काम लगभग पूरा हो गया है। इसमें तेलंगाना में 4,500 करोड़ रुपए का 136 किलोमीटर का कार्य था। कामारेड्डी, मेडक, संगारेड्डी इस जिले से होकर ये गुजरेगा। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా హైవే రోడ్లు, ఫ్లైఓవర్లు కనిపిస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో తెలంగాణలో 5000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కేంద్రం నిర్మించిందన్నారు. రోడ్లు ఉంటే రైతులకు, పరిశ్రమలకు ఉపయోగపడుతుందన్నారు. దేశాభివృద్ధిలో రోడ్లు కీలకంగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో 5000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నితిన్ గడ్కరీపై రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నో ఏళ్లు పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 8 లైన్లతో హైవే నిర్మించాలని కోరారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ కు స్థలాలు ఇచ్చిన వారికి నష్టపరిహారం మార్కెట్ రేట్ ప్రకారం పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సర్వీస్ రోడ్డుకు కూడా ఇబ్బందులు లేకుండా నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. गडकरी साहब, आप यहाँ तेलंगाना में आए, तेलंगाना सरकार आपके ऊपर बहुत उम्मीद रखे, क्योंकि तेलंगाना बहुत लड़ने के बाद मिले प्रदेश है। अभी इस देश में 29वां स्टेट, छोटा उम्र वाला स्टेट ओनली तेलंगाना है। आज यहाँ प्रदेश सरकार आपसे, केंद्र से जितने भी चाहे डेवलपमेंट के बारे में हम लोग आपसे मिलके तेलंगाना प्रदेश सरकार का डेवलपमेंट के लिए आपसे मांगते रहेंगे। आज मैं करीमनगर के रहने वाले से राजनीतिक राहदारी है, सिर्फ रोड लाइन पे हम लोग जाते हैं तो उसको 8 लाइन BOT में है। प्रदेश सरकार से वो कार्रवाई हम करेंगे। आप नेशनल हाईवे में लेके हैदराबाद से रामगुंडम तक 8 लाइन करने के लिए हमारा तरफ से एक विज्ञप्ति है। పార్టీలకు అతీతంగా హైదరాబాద్లో సిగ్నల్ ఫ్రీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం కూడా సహకరించాలని మా వంతుగా మరొకసారి సదరన్ పార్ట్ మళ్ళా చౌటుపల్లి నుంచి మళ్ళా సంగారెడ్డి వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కూడా నేను మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గడ్కరీ గారు ఇవాళ అంబర్పేట వచ్చిన సందర్భంగా దాన్ని కూడా చేస్తూ, చివరిగా మన శ్రీశైలం మల్లన్న మనం కల్వకుర్తికి వెళ్ళి అక్కడ పోవాలంటే సిగ్నల్ రోడ్ ఉన్నది. దాని ఎలివేటెడ్ కారిడార్ కూడా గతంలో నేను కలిసినప్పుడు, ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు దాని DPRని కూడా ఆదేశించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా BHEL చౌరస్తా ఫ్లైఓవర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, MP రఘునందన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ను జాతికి అంకితం చేశారు. 172 కోట్ల రూపాయలతో 6 లేన్లుగా 1.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించారు.
జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో బయోచార్ సెంటర్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. చార్కోల్ పంటకు బలాన్ని చేకూర్చి అధిక దిగుబడిని ఇస్తుందన్నారు రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ పటేల్. రైతులకు బయో చార్కోల్ ను తయారు చేయడంపై సెంటర్ లో శిక్షణ ఇస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హెల్మెట్ బహుకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.